హాయ్ వెల్కమ్ టు వీకేర్ ఎక్స్ప్లెయిన్ వరల్డ్. ఐ ప్యారీ ఎవ్రీథింగ్ ఎపిసోడ్ 7. మీరు ఇంతవరకు ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ ని చూడకపోయి ఉంటే డిస్క్రిప్షన్ లో లింక్స్ పెట్టాను, వెళ్ళి చూసేయండి. ఇంతకు ముందు నోర్ వాళ్ళ దగ్గరికి ఒక వ్యక్తి సడన్ గా వస్తాడు. ఈ పిల్ల నా కొడుకు మొత్తాన్ని నాశనం చేశాడు, ఇది వరకు అంతా అయిపోవాలి కానీ వాడి వల్లే మొత్తం నాశనం అయ్యింది అంటాడు. అప్పుడే నోర్, నేనే ఆ కుర్రాన్ని ఆపాను, ఆపినందుకు నన్ను క్షమించు అంటాడు. అతను మాత్రం ఇక వాడు ఏం చేశాడన్నది నాకు ఫరక్ పడదు, నాకు కావాల్సింది వాడే అని సడన్ గా ఇన్విజిబుల్ గా మారి రోలోపై అటాక్ చేయడానికి వెళ్తాడు. కానీ నోర్ తన కత్తిని అడ్డం పెట్టి రోలోని కాపాడతాడు. అప్పుడే ఈనస్ కూడా లేన్ని దూరంగా తీసుకొని వెళ్తుంది. ఇతని పేరు జాడు. అప్పుడే జాడు నోర్ తో అంటాడు, నువ్వు నా దారికి అడ్డుగా ఉన్నావు, తప్పుకుంటే ఆ కుర్రాన్ని తీసుకువెళ్తాను, వాడు చాలా పనికొస్తాడు, వాడిని తీసుకువెళ్లే పనిని నాకు అప్పగించారు, చచ్చినా సరే బతికినా సరే అంటాడు. కానీ నోర్ కి మాత్రం ఏమీ అర్థం కాదు. ఈ నా కొడుకు నుంచి వచ్చాడు, ఏం మాట్లాడుతున్నాడు అనుకుంటాడు. కానీ అప్పుడే జాడు మెరుపు వేగంతో రోలోపై అటాక్ చేయడానికి వెళ్తాడు. నోర్ మాత్రం తన అటాక్ ని ప్యారీ చేస్తాడు. అలా ఇద్దరి మధ్య ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫైట్ లో జాడు కత్తి విరిగిపోతుంది. లేన్ అనుకుంటుంది, వీళ్ళేంటి ఇంత వేగంగా ఫైట్ చేసుకుంటున్నారు, అసలు వాళ్ళు నాకు కనిపించడం లేదు అని. అప్పుడే జాడు మిగతా బ్లేడ్స్ ని తీసి తనపై నాన్ స్టాప్ గా అటాక్ చేస్తాడు. కానీ ప్రతి అటాక్ ని నోర్ ప్యారీ చేస్తాడు. వెంటనే జాడు పవర్ఫుల్ గా అటాక్ చేస్తాడు. దాంతో నోర్ చాలా దూరం వెళ్లి పడిపోతాడు. అప్పుడే నోర్ అనుకుంటాడు, ఇదేలా సాధ్యమైంది, వాడి చేతిలో ఉన్నది చిన్న కత్తి, ఆ కత్తి సహాయంతో ఇంత దూరం నన్ను ఎలా తోశాడు అని. వీని చూస్తుంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాడు, నేను ఫస్ట్ టైం ఫైట్ చేసిన మాన్స్టర్ కంటే పవర్ఫుల్ గా ఉన్నాడు అనుకుంటాడు. అలా మళ్ళీ జాడు అటాక్ చేస్తాడు. నాన్ స్టాప్ గా అటాక్ చేస్తూ ఉంటాడు. అలా అటాక్ చేస్తూ ఉంటే నోర్ ఆపుతూ ఉంటాడు. కానీ ఇలాగే కంటిన్యూ అయితే తను వీక్ అయిపోతాడు. వీళ్ళు ఎంత బలంగా ఫైట్ చేసుకుంటున్నారంటే ఆ ఫైట్ నుంచి వచ్చిన షాక్ వేవ్స్ లేన్ వాళ్ళ దగ్గరికి కూడా వెళ్తూ ఉంటాయి. ఈనస్ ఒక షీల్డ్ ని తయారు చేసి లేన్ ని ఆ షీల్డ్ వెనకే ఉండమని చెప్తుంది. జాడుని చూడగానే ఈనస్ గుర్తుపడుతుంది వాడు ఎవడో అని. తను ఎవరో కాదు, డెడ్ మ్యాన్ జాడు. తను ఇంతకు ముందు ఎస్ ర్యాంక్ లో ఉండేవాడు. ఒక రోజు ఈనస్ మాస్టర్స్ దగ్గరికి వెళ్లి ఈ జాడు గురించి అడుగుతుంది. దానికి మాస్టర్ చెప్తాడు, చాలా చిన్న వయసులోనే ఈ జాడు ఎస్ ర్యాంక్ లో జాయిన్ అయ్యాడు, అంటే తను ఎంత పవర్ఫుల్ లో అని అందరూ తన గురించి గొప్పగా చెప్తారు. అప్పుడే గిల్బర్ట్, అయితే నేను వాడితో ఫైట్ చేస్తాను అంటాడు. కానీ అందరూ మాస్టర్స్ తనని ఆపుతారు. జాడు ఎంత పవర్ఫుల్ అంటే నువ్వు చిటికలో తన చేతిలో ఓడిపోతావు అంటారు. తనని ఇంతవరకు ఓడించిన వాడే లేడు. 12 సంవత్సరాల వయసులోనే డ్రాగన్ స్లేయర్ అనే బిరుదు వచ్చింది. మొత్తం అన్ని రాజ్యాల్లో తన పేరు మారుమోగిపోయింది. అలాంటి వాడితో నువ్వు పెట్టుకోలేవు అంటారు. కానీ జాడులో ఉన్న చెడ్డ విషయం ఏంటంటే తను తన పవర్స్ ని మంచి కోసమే కాదు, చెడు కోసం కూడా ఉపయోగిస్తాడు. ఒక రోజు మర్చెంట్ ఫ్యామిలీలో ఉన్న మొత్తం ఫ్యామిలీ మెంబర్స్ ని చంపేశాడు. జాడుకి మంచి చెడులతో సంబంధం లేదు, తనకి పైసలు వస్తే చాలు ఏ పనినైనా చేయడానికి వెనుకాడాడు. ఒక రోజు ఒక క్లయింట్ తనకి ఎక్కువ పైసలు ఇస్తాను అనడంతో ఒక రాజ్యానికి సంబంధించిన మొత్తం ఆర్మీనే చంపేశాడు. అలాగే మొత్తం రాయల్ ఫ్యామిలీని కూడా చంపేశాడు. అందుకే తన మీద ప్రైజ్ మనీ పెట్టారు. ఎవరు చంపితే వాళ్ళకి ప్రైజ్ మనీ వస్తుంది, కానీ ఎవరైతే తనని చంపడానికి వెళ్తారో వాళ్ళు తిరిగి రాలేరు. ఇక ఎంత మందిని పంపినా వాడిని చంపలేరని గిల్డ్ ఒక నిర్ణయం తీసుకుంది. వాడు చనిపోయాడని అనౌన్స్ చేసింది. అందుకే అప్పటి నుంచి డెడ్ మ్యాన్ జాడు అని తనని పిలుస్తారు. ఇక్కడ జాడు నోర్ తో ఫైట్ చేస్తున్నప్పుడు తన కత్తి మళ్ళీ విరిగిపోతుంది. దాంతో తనకి అర్థం కాదు, అసలు ఇదేలా సాధ్యం, అది డ్రాగన్ పన్నుతో తయారు చేసిన కత్తి, అది అస్సలు విరిగిపోకూడదు అనుకుంటాడు. అప్పుడే నోర్ తనకి సారీ చెప్తాడు, నా వల్లే నీ కత్తి విరిగిపోయింది, కావాలంటే పైసలు కూడా ఇస్తాను అని. చూడ్డానికి నువ్వు చండాలంగా ఉన్నావు, నీకంటే నీ కత్తి ఇంకా చండాలంగా ఉంది అని తన పవర్ఫుల్ వెపన్ ని తీస్తాడు జాడు. ఇది ఒక సిల్వర్ క్రాస్. దీని పవర్ ఏంటంటే సడన్ గా ఇది వేలల్లో కనిపిస్తుంది, అంటే మొత్తం ఒకేసారి అటాక్ చేసి ఆర్మీని కూడా అంతం చేయగలవు. అప్పుడే జాడు, నువ్వు ఎన్ని కత్తులు విరగొట్టినా నేను ఇంకా సృష్టిస్తూనే ఉంటాను, ఇప్పుడు దీన్ని ఆపు చూద్దామని అన్ని కత్తుల్ని ఒకేసారి నోర్ పై అటాక్ చేయడానికి పంపిస్తాడు. నోర్ ఇప్పుడు అన్నిటిని ప్యారీ చేయలేడు, అందుకే రోలోని కాపాడు
కాపాడడం కోసం ఆ కత్తులకు అడ్డుగా వెళ్లి రోలోని పట్టుకొని ఉంటాడు. దాంతో కత్తులన్నీ నోర్ వంటిపై దిగుతాయి. ఇదంతా చూస్తున్న ఈనస్ ఎలాగైనా సరే నోర్ కి హెల్ప్ చేయాలి అనుకుంటుంది. కానీ తాను లేన్ ని ఒంటరిగా వదిలి వెళ్ళలేదు. ఇదే విషయాన్ని లేన్ ని అడుగుతుంది. నేను నోర్ ని కాపాడొచ్చా అని. లేన్ దానికి ఒప్పుకోగానే వెంటనే డివైన్ షీల్డ్ ని తీసుకువెళ్లి నోర్ కి అడ్డుగా పెడుతుంది. దాంతో ఆ కత్తులు మొత్తం డివైన్ షీల్డ్ వల్ల ఆగిపోతాయి. అలాగే అదే షీల్డ్ తో జాడుపై అటాక్ చేస్తుంది. కానీ జాడు పక్షిలాగా గాల్లో ఎగురుతూ ఆ అటాక్ నుంచి తప్పించుకుంటాడు. అప్పుడే ఈనస్ నోర్ తో అంటుంది, నేను వాడి అటాక్ ని ఆపుతాను కానీ వాడిని చంపాల్సింది నువ్వే అని. కానీ నోర్ కి మాత్రం ఇన్ని కత్తులు ఒకేసారి అటాక్ చేయడానికి వస్తే నేను ఎలా ఆపగలను అని చిన్నప్పుడు తను చేసిన ట్రైనింగ్ ని గుర్తు చేసుకుంటాడు. అలాగే అక్కడే పడి ఉన్న ఆ డ్రాగన్ కి సంబంధించిన పన్ను కూడా తనకి కనిపిస్తుంది. అలా విరిగిన డ్రాగన్ పన్నుని తీసుకుని ఈనస్ తో అంటాడు, కొంచెం షీల్డ్ ని ఓపెన్ చెయ్యి అని. అలా షీల్డ్ ఓపెన్ చేయగానే బలంగా ఆ పన్నుని తన పైకి వస్తున్న కత్తుల వైపు విసురుతాడు. అలా మాటి మాటికి విసురుతూ మొత్తం కత్తులని నాశనం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు జాడు నిర్ణయం తీసుకుంటాడు, సీక్రెట్ గా ఈనస్ ని చంపాలి అని. కానీ కొద్దిలో నోర్ ఈనస్ ని కాపాడతాడు. ఇప్పుడు జాడుకి సంబంధించిన రెండో కత్తిని కూడా విరగొడతాడు. జాడుకి ఏమీ అర్థం కాదు. ఇంత పవర్ఫుల్ అటాక్ ని వీడు ఇంత తొందరగా వచ్చి ఎలా ఆపాడు అని ఆశ్చర్యపోతాడు. ఇప్పుడు నోర్ మళ్ళీ సారీ చెప్తాడు, నన్ను క్షమించు, ఇంకో కత్తి కూడా విరగొట్టాను, కానీ ఇలా అటాక్ చేస్తే ఇక విరగడం తప్ప అతకడం ఉండదు అంటాడు. అప్పుడే జాడు వీడి కత్తిలో ఏదో మర్మం దాగి ఉంది, ఇక వీడితో నేను ఫైట్ చేయలేనని నోర్తో అంటాడు. నా కత్తులు విరిగిపోయాయి, నేను నీతో ఫైట్ చేయను. అలాగే ఇప్పటికే రాయల్ క్యాపిటల్ లో సంబరాలు కూడా స్టార్ట్ అయి ఉంటాయి అంటాడు. అది విని ఈనస్ కూడా షాక్ అవుతుంది. సంబరాలా? ఎలాంటి సంబరాలు? ఎందుకు చేసుకుంటున్నారు అంటుంది. కానీ ఏ విషయం చెప్పకుండా జాడు అక్కడి నుంచి వెళ్లిపోతుంటాడు. అలా వెళ్తూ నోర్తో అంటాడు, నువ్వు చాలా విచిత్రంగా ఉన్నావు అని. రోలోని చూస్తూ, నువ్వు కొద్దిలో బతికిపోయావురా బుడ్డోడా, లేకపోతే ఈ పాటికి నేను మస్తు పైసలు సంపాదించేవాని అని సడన్ గా మళ్ళీ రోలోపై అటాక్ చేయడానికి వస్తాడు. కానీ ఇప్పుడు కూడా తన అటాక్ ని నోర్ ప్యారీ చేస్తాడు. దాంతో జాడు అర్థం చేసుకుంటాడు, నోర్ ఉండగా రోలోని తను టచ్ కూడా చేయలేను అని. దాంతో తను అక్కడి నుంచి మాయమవుతాడు. ఆ తర్వాత నోర్ వాళ్ళు ఆలోచిస్తూ ఉంటారు, రాయల్ క్యాపిటల్ లో సంబరాలు జరుగుతున్నాయా, ఎలాంటి సంబరాలు జరుగుతున్నాయి అనుకుంటారు. వీళ్ళు ఎక్కువ దూరం కూడా రాలేదు కాబట్టి తిరిగి రాయల్ క్యాపిటల్ కి వెళ్ళాలి అనుకుంటారు. అలాగే రోలోని మిత్రాకి తీసుకువెళ్ళలేరు, తన్ను కూడా వాళ్ళతో పాటు తీసుకువెళ్లాలని నిర్ణయం తీసుకుంటారు. రాయల్ క్యాపిటల్ పేరు వినగానే రోలో భయపడతాడు. ఎందుకంటే తను ఇంతకు ముందు విని ఉంటాడు, అన్నిటికంటే భయంకరమైన మాన్స్టర్ ని రాయల్ క్యాపిటల్ పై అటాక్ చేయడానికి పంపించారు అని. అందుకే తను కూడా అక్కడికి వెళ్తే అందరూ చనిపోతారని భయపడతాడు. ఆ మాటలు వినగానే లేన్ కూడా భయపడుతుంది. వెంటనే ఈనస్ తో అంటుంది, తొందరగా రాయల్ క్యాపిటల్ వైపు బయలుదేరు అని. కానీ ఈనస్ మాత్రం, నీ బ్రదర్ నిన్ను సేఫ్ ప్లేస్ కి తీసుకువెళ్ళమని చెప్పాడు, తన మాట కాదని నిన్ను తిరిగి రాయల్ క్యాపిటల్ కి తీసుకువెళ్ళలేను అంటుంది. అప్పుడు లేన్, నేను ఒప్పుకుంటాను, నువ్వు నిజాయితీగా ఉన్నావు, కానీ యుద్ధం వస్తుందని వెన్ను చూపించి పారిపోవడం సరికాదు అంటుంది. దాంతో ఈనస్ కూడా తన మాటని ఒప్పుకొని అందరూ రాయల్ క్యాపిటల్ కి బయలుదేరుతారు. అలాగే నోర్ రోలోని కూడా అడుగుతాడు, నువ్వు కూడా వస్తావా అని. దానికి రోలో కూడా, నేను కూడా వస్తాను, అక్కడ ఏదైనా చిన్న సహాయమైనా మీకు చేయొచ్చు కదా అంటాడు. అదంతా చూసి లేన్ అనుకుంటుంది, నోర్ మనసు చాలా పెద్దది అని. నోర్ మాత్రం ఆ చచ్చిన డ్రాగన్ తిని ఉంటే ఎంత టేస్టీగా ఉండేదని ఆలోచిస్తూ ఉంటాడు. అలా అందరూ గుర్రపు బండిలో బయలుదేరుతారు. లేన్ మాత్రం రాయల్ క్యాపిటల్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది. నోర్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా రోలోతో కామెడీ చేస్తూ బయట ఉన్న అడవి గుర్రాలని చూపిస్తుంటాడు. తర్వాత మనకి రాయల్ క్యాపిటల్ లో ఉన్న రెయిన్ కనిపిస్తాడు. అప్పుడే తన దగ్గరికి సేనాధిపతి వచ్చి, మొత్తం ప్రజల్ని ఇక్కడ నుంచి సేఫ్ గా తీసుకువెళ్ళాం, అలాగే మన మాస్టర్స్ కూడా చాలా మాన్స్టర్స్ ని చంపేశారు, కానీ ఇప్పటి వరకు దేరీదస్ కి సంబంధించిన సేన మాత్రం మనకి కనిపించలేదు అంటాడు. రెయిన్ ఆలోచిస్తూ, వాళ్ళు మనం అలసిపోవాలని చూస్తున్నారేమో, ఖచ్చితంగా వాళ్ళు పెద్ద అటాక్ నే ప్లాన్ చేసి ఉంటారు, దాన్ని మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి అనుకుంటాడు. కానీ వాళ్ళు ఎక్కడి నుంచి అటాక్ చేస్తారో అని వీళ్ళకి అర్థం కాదు. 4 వైపులు చూస్తారు, కానీ ఎక్కడ ఆనవాళ్లు కూడా కనిపించవు. అప్పుడే రెయిన్ గాల్లోకి చూస్తే ఒక ఇన్విజిబుల్ షీల్డ్ గాల్లో తనకి కనిపిస్తుంది. వెంటనే తన అన్కవర్ మ్యాజిక్ ని వాడతాడు.
దాంతో ఇన్విజిబుల్ లో ఉన్న పెద్ద బ్లాక్ డ్రాగన్ వాళ్ళకి కనిపిస్తుంది. ఆ డ్రాగన్ ని చూడగానే రెయిన్ భయపడతాడు. ఇది చాలా ప్రమాదకరమైన డ్రాగన్ అయి ఉంటుంది. అలా ఎపిసోడ్ 7 ముగుస్తుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్ కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.